వేలు ఎవరు చేసిర్రు ఏంటంటే అంత లాపర్వా ఉన్నారు మన ఎన్నికల అధికారులు ప్రభుత్వాలు. దాంతో ఏమైందంటే ఎక్కువ ఇప్పుడు మనం హైదరాబాదు ఎలక్షన్లు చూస్తాం సార్, అందులో ఏమనుకుంటాం మనం జనరల్గా, అరే మా జగిత్యాలనేమో బాగా ఓటింగ్ అవుతుంది, సిరిసిల్లలో బాగా ఓటింగ్ అవుతుంది, హైదరాబాద్లో ఏం పుట్టింది 50% ఎన్నడూ దాటదని తిట్టుకుంటూ ఉంటాం, 40% 30% చూస్తాం. వాస్తవం ఏంటి అంటే నాకు మన జూబ్లీ హిల్స్లో అర్థమైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ ఆడ 1,00,000 ఓట్లు దొరుకుతూనే లేవు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఒకళ్ళు అటు వేయండు, ఒకటి ఇటు వేయండు, ఒకటి చచ్చిపోయిండు, ఓట్లు లేనిలేవాడ. వాస్తవంగా ఉన్నది ఆడ 2,80,000 2,70,000 ఓట్లు మాత్రమే. ఆ లెక్కన రేపు ఇవన్నీ పోతే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది, మన మెజారిటీలు కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. బ్రహ్మాండంగా మళ్ళీ సిరిసిల్లలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మళ్ళీ మనమే గులాబీ జెండా ఎగిరేసే అవకాశం మళ్ళీ పక్కా ఉంటుంది. ఈ లిస్టు నేను మీకు ఇస్తా. అయితే జీవన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు కాబట్టి సార్కి చెప్పాలి మనం. సార్ మనకి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇక్కడ. మీకు ఒక విషయం చెప్పాలి సార్, ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడినా, మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మైక్లో చెప్తున్నా, ఒక్క ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికతో కలుపుకొని 5, ఒక్క ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం రూపాయి నోటు ఇవ్వలేదు సార్ సిరిసిల్లలో ఈరోజు వరకు. ఒక్క చుక్క మందు పోయలేదు. మీరు నేను చెప్పేది మీకు ఏమైనా అనుమానం ఉంటాయి, ప్రెస్ వాళ్ళు ముంగట చెప్తున్నా, మీరు ఏ ఊరికన్నా ఉండ్రి, ఎవరినైనా కలుగుండ్రి, ఇది నాకు 20వ సంవత్సరం పబ్లిక్ లైఫ్లో, ఇప్పటికి ఎమ్మెల్యేగా 17వ సంవత్సరం. ఒక్క ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చుక్క మందు పోయలేదు, ఒక్క రూపాయి నోటు కూడా ఓట్లకైతే ఇవ్వలేదు సార్. ఆ పద్ధతిలో గెలిచినాం, దానికి సపోర్ట్లు మీకు కొట్టాలి, నాకు కాదు. నన్ను బయట చాలామంది తిరుగుతుంటారు, ఏమని, అరే వీనికి అహంకారం ఎక్కువ. మరి రూపాయి నోటు వంచకుండా మందు వంచకుండా గెలిచినట్టు అహంకారం ఉంటే తప్పేంది? తప్ప సిరిసిల్ల లాంటి నియోజకవర్గం బంగారం వస్తుంటే మనుషులు పైసా తీసుకోకుండా మందు తాగకుండా నిజాయితీగా ఓటేసే వాళ్ళు ఎక్కడుంటారు రాష్ట్రంలో? అందుకే మీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా అని చెప్పినా తప్పకుండా గర్వపడుతున్నా. నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడదాం, రేపు కూడా అదే పద్ధతిలో కొట్లాడదాం. ఈ లిస్టు ముంగట పెట్టుకుందాం, జల్లెడ పడదాం, ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఏం సంగతి కరెక్ట్గా చూసుకొని కొట్లాడదాం. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ పెట్టేసి మీకు నెక్స్ట్ మీ అందరికీ మీకు ఇచ్చిన పుస్తకాలలో ఈ హ్యాండ్ బుక్ ఉన్నది. అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వివరం ఉన్నది. మీకు ఏమైనా అనుమానం ఉంటే చదువుకోవచ్చు. రెండవది నెక్స్ట్ తర్వాత దాంతోపాటు ఇక వర్క్ బుక్ కూడా మీకు ఇస్తాం. వర్క్ బుక్ కూడా ఇచ్చింటారు, ఇవ్వకపోతే ఇస్తారు. ఇందులో ఏముంటుంది, అరే ఉంచురా అయ్యాది. ఇగో ఇందులో ఏముంటుందంటే